సంధ్య థియేటర్ ఇక గతమేనా? సంధ్య టాకీస్ ఇక జ్ఞాపకంగా మిగిలిపోతుందా? చారిత్రక థియేటర్ కాలగర్భంలో కలిసిపోనుందా? జరుగుతున్న పరిణామాలు ఈ అంశాలకు బలంగా నిలుస్తున్నాయి. అసలు సంధ్య థియేటర్ అంటే ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రియులకు తెలియని టాకీస్ కాదిది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నడి మధ్యలో ఉంటుంది సంధ్య థియేటర్. దశాబ్దాల నుంచి ఏ సినిమా రిలీజ్ అయిన రోజే ప్రదర్శించే టాకీస్ ఇది. ఈ సినిమా టాకీస్ లో సినిమా చూడడానికి ఫస్ట్ సినిమా చూడడానికి ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళంటే అతిశయోక్తి కాదు. ఇక అసలు విషయంలోకి వెళ్దాం. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తొక్కిసలాట సంఘటన కాకుండా ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాకే ఈ అంశం సంచలనమయ్యింది. ఇష్యూ వైరల్గా మారింది. పుష్ప 2 సినిమాతో పాటు అల్లు అర్జున్, ఈ సంఘటన జరిగిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ కూడా డిబేటబుల్ ఎలిమెంట్స్ అయ్యాయి. ఈ నెల 5వ తేదీన పుష్ప 2 సినిమా విడుదలయ్యింది. అయితే ఒకరోజు ముందుగానే, అంటే 4వ తేదీ రాత్రి నుంచే బెనిఫిట్ షోలు మొదలుపెట్టారు. ఆ బెనిఫిట్ షోలు నడుస్తున్న క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్తో కలిసి అక్కడే సినిమా చూడాలని రావడం, తొక్కిసలాట జరగడం, ఓ మహిళ చనిపోవడం, మరో బాలుడు చావు బతుకుల మధ్య ఇంకా కొట్టుమిట్టాడడం వంటి పరిణామాలు అందరినీ కలిచివేశాయి. అయితే చనిపోయిన మహిళను గాని, ఆసుపత్రి పాలైన ఆ మహిళ కుమారుడిని గాని పరామర్శించిన వాళ్ళు కనిపించలేదు. ఆ పసిబాలుడి బాగోగుల గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. కానీ ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారో లేదో దేశమంతా దుమారమైపోయింది. 2 రోజుల పాటు మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోయాయి. రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖుల స్పందనలు, సర్కారుపై విమర్శలు, అల్లు అర్జున్కు అండగా ఉంటామంటూ ప్రకటనలు, ఎక్స్లో ట్వీట్లు, ఒకటేమిటి అంతా అల్లకల్లోలమైందన్నట్లుగా రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. అదే రోజు బెయిల్ తెచ్చుకున్నాడు. బాగానే ఉన్నాడు. కానీ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు ఇంకా ఐసీయూకే పరిమితమయ్యాడు. ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు దశాబ్దాల తరబడి వినోదాన్ని అందిస్తున్న, సినిమా విడుదలైన రోజే అభిమానుల ముందుకు తారల సినిమాలు తెస్తున్న సంధ్యా థియేటర్కు ఉచ్చు బిగుసుకుంటోంది. అల్లు అర్జున్ థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చిన సమయంలో బన్నీ అభిమాని తొక్కిసలాటలో చనిపోయిన వ్యవహారం ఇప్పుడు సంధ్యా థియేటర్ మెడకు చుట్టుకుంది. సంధ్యా టాకీస్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. థియేటర్లను ఎందుకు మూసేయొద్దో వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు సంధ్యా థియేటర్కు ఎసరు తెస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఘటనలో హైదరాబాద్ పోలీసులు ముందు నుంచి సీరియస్గానే ఉన్నారు. కేసు దర్యాప్తులో ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఈ కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. తొక్కిసలాటపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. అంతేకాదు, సినిమా థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో కూడా చెప్పాలని వివరణ అడిగారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే థియేటర్ మూసేస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఈ పరిణామం ఒక్క హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇచ్చిన షోకాజ్ నోటీసులో పలు అంశాలు లేవనెత్తారు. వాటికి సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. పోలీసులు జారీ చేసిన నోటీసులోని ముఖ్య అంశాలు చూద్దాం. థియేటర్లో నిర్వహణ లోపాలున్నాయి. సంధ్య 70mm, సంధ్య 35mm థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి. 2 థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్లను సూచించే సరైన సైన్ బోర్డులు ఆ సినిమా టాకీస్ దగ్గర లేవు. థియేటర్లో మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవు. అనుమతి లేకుండా థియేటర్ బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు ఒకే చోట పోగయ్యేందుకు అవకాశం ఇచ్చారు. అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు. అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ ఎగ్జిట్ విషయంలో సరైన ప్లాన్ చేయలేదు. అంత రద్దీలో కూడా అల్లు అర్జున్తో పాటు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు. టిక్కెట్లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ కూడా లేదు. అనధికార ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు అని ఈ అంశాలన్నీ లేవనెత్తిన పోలీసులు వీటికి సమాధానం ఇవ్వాలని సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించారు. వాస్తవానికి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్. దశాబ్దాల నుంచి ఈ థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి పెద్ద సినిమా మొదటి దశలోనే ఆడుతుంది.
సంధ్యా థియేటర్లో మొదటి రోజు మొదటి షో చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి ఆయా సినిమా హీరోల అభిమానులు ఇక్కడి దాకా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఆ క్రమంలోనే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కూడా రిలీజ్తోనే సంధ్యా థియేటర్లో షో వేశారు. అయితే దురదృష్టవశాత్తు అనూహ్య రీతిలో తొక్కిసలాట జరిగింది. అనుకోని విషాదం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు పోలీసులు ఏకంగా థియేటర్ ఎందుకు మూసివేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేయడం సంచలన అంశంగా మారింది. మరి ఈ అంశాలపై సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఏం వివరణ ఇస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే పోలీసులు ఇప్పుడున్న దూకుడు ఇలాగే కొనసాగిస్తే సంధ్యా టాకీస్ ఇక క్లోజేనా అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంలో జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్పై తిరిగొచ్చారు అల్లు అర్జున్. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు. రాణా నుంచి విజయ్ దేవరకొండ దాకా, దిల్ రాజు నుంచి నాగవంశీ దాకా స్టార్లంతా బన్నీ ఇంటికి క్యూ కట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు ఐకాన్ స్టార్. అయితే అల్లు అర్జున్కు మరో బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు హైదరాబాద్ పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నారట. రీసెంట్గా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి ఏకంగా ఒక రాత్రి జైల్లో పెట్టిన సంఘటన సంచలనం క్రియేట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే ఆయన మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారనుకోండి, అది వేరే విషయం. అయితే ఒకరి చావుకు కారణమే కూడా ఎలాంటి విచారణ ఎదుర్కోకుండానే అల్లు అర్జున్ ఇలా గంటల వ్యవధిలో బయటకు రావడం ఏంటన్న వాదనలు సర్వత్రా చుట్టుముడుతున్నాయి. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఓవైపు పోలీసులు థియేటర్కు అల్లు అర్జున్ రావద్దని ముందే చెప్పామంటున్నారు. మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం తాము కూడా ముందుగానే హీరో ఇస్తున్నాడని పోలీసులకు తెలియజేశామంటూ ఓ లేఖను రిలీజ్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ లేఖ రిలీజ్ వైరల్గా మారింది. అయితే కోర్టులో మాత్రం ప్రభుత్వ తరపు లాయర్ పోలీసులు వద్దన్నా హీరో అక్కడికి రావడం వల్లే ఘటన జరిగిందని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. తాజాగా పోలీసులు పంపిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో హీరోయిన్లు థియేటర్ దగ్గరికి వస్తే అక్కడ క్రౌడ్ను కంట్రోల్ చేయడం కష్టమవుతుందని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు ఓ లేఖ ద్వారా ముందుగానే హెచ్చరించారట. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్ వైరల్ అయిన గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను క్యాన్సిల్ చేయాలంటూ హైదరాబాద్ పోలీసులు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కబోతున్నారన్న వార్త బయటకు వస్తోంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారనే వార్త రావడం మరోసారి హాట్ టాపిక్గా మారింది. మరి నిజంగానే పోలీసులు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను క్యాన్సిల్ చేయమంటూ సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఆ తర్వాత కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.